భారతదేశం యొక్క మొట్టమొదటి బహుళ ప్రయోజనాలు గల వ్యవసాయ డ్రోన్ అనేది డ్రోన్స్ ఉపయోగించి అయితే ఈజీగా అయితే మనం మంచి దిగుబడి పొందవచ్చు. నూతన పద్ధతిలో వ్యవసాయం ఏ విధంగా రైతుని చేసుకోవాలి. హలో అండి, రైతు పంట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది పోస్ట్ స్టేట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అలాగే ఇది సపోర్టెడ్ బై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ ఆర్గనైజ్డ్ బై CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నది. ఇందులో మనకు చూసినట్లయితే ఈ అగ్రి షోలో ఏవైతే ఇన్నోవేటివ్గా ఏదైతే ఉందో నూతన పద్ధతిలో వ్యవసాయం ఏ విధంగా రైతుని చేసుకోవాలి, పిచికారీ చేయాలన్నా కొన్ని 5 ఎకరాలు 10 ఎకరాలు 100 ఎకరాలు ఇట్లా ఎక్కువ ఎకరాలలో చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంతో దీంట్లో ఏంటంటే డ్రోన్స్ అనేవి డ్రోన్స్తో ఏ విధంగా ఎఫెక్టివ్గా అయితే మనం మంటి మీద ఎలా స్ప్రే పిచికారీ చేయాలి, చాలా డ్రోన్స్ ఉపయోగించి అయితే ఈజీగా అయితే మనం దాంతో తక్కువ ఖర్చుకొని ఎక్కువ వరకు కూడా మనకు దాని నుంచి ఎరువులు స్ప్రే చేసుకొని మంచి దిగుబడి పొందవచ్చు. భారతదేశం యొక్క మొట్టమొదటి బహుళ ప్రయోజనాలు గల వ్యవసాయ డ్రోన్ అనేది తెలివైన డ్రోన్లతో మెరుగైన వ్యవసాయం అనేసి ఇక్కడ స్టాల్ చూసుకున్నట్లయితే 5 నిమిషాల్లో ఎకరం పిచికారీ చేయొచ్చు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో 10 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం ఉంది. ఒకే రోజు 25 నుంచి 30 ఎకరాల పిచికారీ అయితే సామర్థ్యం ఉంది. పలు పంటలపై మందులు పిచికారీలు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలు, AIF ద్వారా బ్యాంకు లోన్, తక్కువ వడ్డీ సదుపాయం, UIN డ్రోన్ బీమా, పైలట్ లైసెన్సులతో సహా నిరంతరం అందుబాటులో ఉండే వినియోగదారుల సహాయకుల కోసం NABL, DGCA మరియు QCI సంస్థలతో ధృవీకరించబడింది. వీటిని బహుళ ప్రయోజనాలు ఏ విధంగా అంటే పిచికారీ చేసుకోవచ్చు, ఎరువులు చల్లవచ్చు, గుళికలేయచ్చు మరియు పుష్ప సంకల్పంతో పాటు పంట ఆరోగ్యంపై నిఘా సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది అన్నట్టు ఈ డ్రోన్లు. ఈ తయారీ చూసుకున్నట్లయితే భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దృఢంగా పెట్టగలిగే తేలికైన రవాణా ఉంటుంది. నడిపే విధానం చూసుకున్నట్లయితే మాన్యువల్, అటానమస్, అన్ని అడ్డంకులను మరియు గుట్టలను అధిగమించే రాడార్ వ్యవస్థతో అత్యున్నత భద్రతా ప్రమాణాలతో బహుళ ప్రయోజనాలు చూసుకున్నట్లయితే పిచికారీ చేసుకోవచ్చు, ఎరువులు చల్లవచ్చు, గుళికలు వేయవచ్చు, పంట ఆరోగ్యంపై నిఘా, పుష్ప సంకల్పం కూడా చేయొచ్చు. పేలోడ్స్ చూసుకున్నట్టే 10 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం, నిమిషానికి 5 లీటర్ల పంప్ సామర్థ్యం, డ్రోన్ వేగం 15 కిలోమీటర్లు పర్ సెకండ్ వరకు ఉంది. అదేవిధంగా పరిమితులు తీసుకున్నట్లయితే 22 నిమిషాల కాల వ్యవధి, పగలు మరియు రాత్రి పనిచేసుకునే సామర్థ్యం ఉంటుంది. బ్యాటరీ తీసుకున్నట్లయితే 22,000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ, 350 ఛార్జ్ సైకిల్ జీవితం కలదు. ఒక్కసారి ఛార్జింగ్తో 3 ఎకరాలు పిచికారీ చేయవచ్చును. ఈ డ్రోన్లతో ఏమవుతుందంటే దీని యొక్క మ్యాన్ పవర్ తగ్గించుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఈ డ్రోన్ను ఉపయోగించడం వల్ల ఈ నవీన టెక్నాలజీని అందించవచ్చు అనేసి చెప్తున్నాం. ఇది రైతులకైతే ఎంతో ఉపయోగకరంగా ప్రయోజనకారిగా అయితే ఉంటుంది.